హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఆనపకాయతో పచ్చడి ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. ఇది రైస్‌లోకే కాదు చపాతీ, ఇడ్లీ, దోస దేంట్లోకైనా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకా చాలా బావుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. క్విక్‌గా అయిపోతుందన్నమాట. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నానండి. బాండీలో పల్లీలు వేశాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసానమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు, అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేశాను. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. నేను తక్కువే వేశాను మిర్చి అన్నది. ఎందుకంటే ఇవి గుంటూరు మిర్చి అండి. కాబట్టి కారం ఎక్కువగా ఉంటుందని కొంచెం తక్కువగానే వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేస్తున్నాను. ఫ్లేవర్ బావుంటుందండి పుదీనా ఫ్లేవరు. ఒక గుప్పుడు వేశాను పుదీనా అన్నది. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. చూసారా? ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందాం పక్కకి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇగోండి అన్నీ తీసేసాను అదే ఆయిల్‌లో. ఆనపకాయ ముక్కలు వేసానమాట. అవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ముక్కలన్నవి కాస్త మగ్గుతాయి, దగ్గరకొస్తాయి. అప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా తీసుకున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని ఇవన్నీ మగ్గేంత వరకు మగ్గించేసుకుందాం. చూసారా? ఈ విధంగా మగ్గిపోయాయి కదా! ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇది చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో ముందుగా పల్లీలయి ఫ్రై చేసుకున్నాం కదండీ! అవి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా ముందు ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆనపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. చూసారా? ఈ విధంగానే రెడీ అయిపోయిందండి ఆనపకాయ పచ్చడి అన్నది. మీకు ఇష్టమైతే పోపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పోపు వేయలేదు. మీకు ఇష్టమైతే పోపు వేసేసుకోండి. అంతే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది. అలాగే రైస్‌లోకే కాదండి చపాతీ, దోస, ఇడ్లీ దేంట్లోకైనా బావుంటుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. చూడకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చూసుకొని చూసేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.